హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ కటింగ్ నేర్చుకుందాం. ఇదిగో కస్టమర్ ఒక టాప్ క్లాత్ ఈ టాప్ క్లాత్ కొలతలతో ఇగో ఇది కట్ చేసి కుట్టాలి. ఈరోజు తీసుకుంటూ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ దీని పొడుగు ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఫస్ట్ కొలత 36 ఉంది. మనం 36 వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. ఫస్ట్ కింద స్ట్రైట్ అయిన తీసుకున్నాము, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి. అలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను, వీడియో ఫుల్ వరకు చూడండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి 36 వచ్చింది కదా. ఇప్పుడు 36 ఇక్కడికి 1 ఇంచ్ ఖర్చుల కోసం, పైన మనం కింద మడిచి కుడతాంగా దానికోసం, ప్లస్ పైన ఇక్కడ కొంచెం కలిపి కుడతాంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్ అనమాట. మొత్తం 37 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్, ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు 16 ఉంది. చెస్ట్ 16 అంటే ఇంటూ 2. నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వచ్చేసరికల్లా 15. ఇది నడుము అంటే ఇదిగో కట్స్ దగ్గరకు వచ్చేసి ఈ కట్స్ నుంచి ఈ కట్స్ వరకు ఇది కూడా 16. షోల్డర్ ఫ్రెండ్స్, ఇది దీనికి చిన్న సైజ్ కాబట్టి 5 తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ 5.5 తీసుకున్నాను. దీంట్లో నెక్ వచ్చేసి 2 తీసేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3. ఇదంతా అయింది కదా ఫ్రెండ్స్. తర్వాత ఇది మనం చెస్ట్, మిడిల్ పాయింట్, ఆర్మ్ హోల్, ఈ 3కి 3 కొలతలు. మనకి 8వ ఎక్కం తెలుసుగా, 8వ ఇదిగో చెస్ట్ భాగం వచ్చేసి ఇక్కడ వచ్చేసిద్ది కాబట్టి ఇక్కడ దీన్ని వదిలేసి తర్వాత ఇక్కడ నుంచి పట్టేసుకొని 16కి వచ్చి మిడిల్ పాయింట్ అంటే మన నడుము కాడ. తర్వాత 20కి వచ్చేసి హిప్, అది కట్స్ వస్తాయి అక్కడ. ఈ 2 భాగాలు పెట్టేసుకొని ఎంత ఉంది, ఈ చిన్న సైజ్ కాబట్టి 32 ఉంది. 32లో 4వ భాగం వేసుకుంటే 8 వచ్చింది. 16 32 అంతే 8 ఇక్కడికి మార్కింగ్ చేసుకొని 8కి 1 ఇంచు కలపండి. మరి బాడీ ఫిట్నెస్ కాకుండా దానికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కలపండి. హాఫ్ ఇంచ్ కలిపిన తర్వాత మళ్ళీ భాగం వచ్చేసరికల్లా 15 ఉంది. 15 అంటే అంతే 17.5కి హాఫ్ ఇంచ్. మరి టైట్ ఫిట్ అవ్వకోకుండా ఈ హాఫ్ ఇంచ్ అనమాట 8. మళ్ళీ హిప్ కూడా 16 ఉంది. 16 అంటే 8కి ఇక్కడ ఒక హాఫే, మళ్ళీ హాఫ్కి 8.5, 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఇది రావాలి కదా, 1 ఇంచ్, 1.5 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ కూడా 1.5 తీసుకుందాం. ఇక్కడైతే ఇంకేం తీసుకోవద్దు, ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. హాఫ్ ఇంచ్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా ఇప్పుడు
ఆమ్ రౌండ్ తీసుకున్నాం. దీనికి చిన్న సైజే కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. ఈ 1 ఇంచ్ ఇది ఎప్పుడైనా సరే దీని బార్లో నుంచి హాఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని ఇక్కడ ఒక మార్కు కలుపుకోవాలి. ఇలా రౌండ్ కలుపుకొని ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటాం. అలాగే మనకి షోల్డర్ జారిద్ది అంటున్నారు కదా, షోల్డర్ జారుకోకుండా ఒక చిన్న టిప్ అనమాట ఇది మనం ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఈ ఖర్చు నుంచి ఇక్కడ ఒరిజినల్ వరకు క్రాస్గా పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు క్రాస్ తీసుకోండి. ఇప్పుడు నెక్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి యాది డ్రెస్కి ఎంత ఉంది ఒకసారి కొలుచుకుందాం. 5.5 పెట్టుకొని మనం తీసుకుంది ఎంత విడ్త్ 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని మనం సర్కిల్ షేప్లో స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుందాం. దీనికి ఏం డిజైన్ అనేది కుట్టేటప్పుడు తీసుకుందాము. నెక్ డిజైన్ ఇప్పుడు కట్ చేసేటప్పుడు అవసరం లేదు. విడుతుంది 10 ఉంది. 10కి ఇంకొక 2 ఇంచెస్ కలిపి ఇక్కడ గ్యారా అనమాట 12 ఇంచెస్. ఈ గ్యారా కోసం మనం మడిచి కుడతాం కాబట్టి దానికి ఒక 1 ఇంచ్, మొత్తం 13 ఇంచెస్ కింద గ్యారా తీసుకోవాలి. ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. దీన్ని చిన్న సైజే కాబట్టి కొంచెమే తీసుకున్నాం. దీన్ని ఇలాగా కలుపుకుందాం. ఇది మడిసేది అనమాట. ఓన్లీ 1 ఇంచ్ వచ్చేటట్టు సరిపోతుంది. 1 ఇంచ్ కంటే ఇంకెక్కువ వద్దు. మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్లాత్ పట్టింది కాబట్టి ఇలా. ఇప్పుడు చూడండి, డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చి ఇలాగ తిరిగింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ షేప్ అనమాట. దీన్ని మనం ఇలాగే కట్ చేసుకుందాం. ఓకే, ఇది ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 2 సమానం కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక దీనికి ఫ్రంట్లో లో సంఖ తీయలేదు. ఇది ఫ్రంట్ భాగంగా బ్యాక్ పార్ట్ పక్కకనేసి ఫ్రంట్ లో తీసుకున్నాం. ఇప్పుడు తన చిన్న సైజేగా ఎక్కువ అవసరం లేదు, ఒక 1 ఇంచ్ సరిపోతుంది ఫ్రెండ్స్. అదే హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం ఆఫ్ వేసుకొని ఇక్కడ మనం తీసిన దానికి ఇలాగా కొంచెం లోతులాగా ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం లోతు చాలు, ఎక్కువ అవసరం లేదు. చాలా చిన్న సైజు అనమాట ఈ డ్రెస్. పాప పెద్దదే కాకపోతే చాలా బక్కగా ఉంటుంది అన్నమాట. ఇది హ్యాండ్స్ కటింగ్ ఫ్రెండ్స్. ఇది మడతలోకి పోయింది కాబట్టి ఒక 1 ఇంచ్ ఇలా ఉంచేసుకోవాలి. దీనికి వచ్చేసి తను వచ్చేసి 1 ఇంచ్ నన్ను పెంచమని, హ్యాండ్స్ కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టక్క అని చెప్పింది ఫ్రెండ్. ఆపిల్గా
4 అసలు తన 1 ఇంచ్ వచ్చే పెంచమంది కాబట్టి 5.5. అటు మడుచుకోవడానికి ఇటు మడుచుకోవడానికి ఖర్చులకు వచ్చేసి 1 ఇంచు అంటే మొత్తం 6.5 హ్యాండ్స్ పొడుగు. తన ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఫ్రెండ్స్. 7.5 ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు. చిన్న సైజు హ్యాండ్స్ కాబట్టి లోతు ఒక 2.5 తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 2.5 దీన్ని ఇలా కట్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5. 7.5కి ఇక్కడ మార్క్ చేసుకుందాము. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కనపడట్లేదు. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు. ఓకేనా. తర్వాత ఇది తన హ్యాండ్ లూజ్, మనం దీనికి 2 ఇంచుల ఖర్చు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది అసలు ఇది ఖర్చు. ఇప్పుడు ఇది బారు ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటే 1.5ని దీన్ని లాగా మనం ఇప్పుడు దీనికి క్రాస్గా రౌండ్ షేప్ వచ్చేలాగా స్టార్టింగ్ ఇక్కడ ఇలా గీసేద్దాం. రౌండ్ షేప్ తీసుకుని దీన్ని ఇలాగా ఇచ్చి దీన్ని ఇలా తిరిగేసి కొంచెం ఇలాగిస్తే కొంచెం డౌన్ అవుద్ది అనమాట. ఒక షేప్ వస్తుంది. ఈజీ ఫ్రెండ్స్. ఇలాంటి స్కేల్ ఒకటి ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. వచ్చిందిగా పర్ఫెక్ట్ షేప్. ఇలాగది ఇలా రావాలన్నమాట. ఓకే. 7.5 రావాలి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా వచ్చింది 7.5. ఇది మన టాప్కి సేమ్ కొలత వచ్చేసింది కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా ఇలా ప్లస్ గుర్తొచ్చేలాగా నీట్గా కుట్టుండిద్ది అనమాట. కట్ చేద్దామా. నీట్గా కట్ చేయండి. ఇక్కడ కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు కొంచెం సంక తీయాలి కదా, లోతు తీయాలి. దీన్ని కొంచెం లైట్గా లోతు తీయాలి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలాగ కొంచెం ఇలా రౌండ్ షేప్ చేసి ఇక్కడ ఇలాగ ఎస్ అన్నమాట. ఇలా వచ్చేసిద్ది. ఎస్ ఆకారంలో ఇలా వచ్చేసిద్ది అనమాట. దీన్ని కలిపేయాలి. ఎక్కడ దాన్ని వేరుగా తీయొద్దు. మళ్ళీ లైట్గా తీసేసుకోవాలి. ఇది కొంచెం. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ కొంచెం మడిసి కుట్టాలి కాబట్టి లోపలికని దీనికి కొంచెం లైట్ కట్ పెట్టుకుంటే మనకి 4 వైపులా సమానంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు లైన్ కూడా చక్కగా వస్తుంది. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఇది టాపు, ఇది హ్యాండ్స్.
దీనికి లైనింగ్ లేదు ఫ్రెండ్స్, కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో వేరే పెడతాను. ఇది మాత్రం కటింగ్ వీడియో. మీరు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. తర్వాత కొంచెం బాగా వచ్చిందన్నాక మీరు ఏదైనా మంచి క్లాత్ తీసుకొని మీకు మీరే స్టిచ్చింగ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నది వినపడదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.